चीफ मिनिस्टर तेलंगाना रेवंत रेड्डी ने कानून साज असेंबली को बताया कि रियासती हुकूमत मूसा नदी की तजीन नौ के पुरअज़्म मंसूबे के तहत लंगर हाउस में वाक़ गांधी सरोवर बापू घाट पर महात्मा गांधी का दुनिया का सबसे बुलंद मुजस्समा नस्ब करेगी। वक्फे सवालात के दौरान अरकान के सवालात का जवाब देते हुए चीफ मिनिस्टर ने कहा कि बापू घाट को गैर मामूली तारीख की अहमियत हासिल है, क्योंकि यही वो मुकाम है जहां मूसा नदी और ईसा नदी का संगम होता है और इसी मुकाम पर महात्मा गांधी की राख को बहाया गया था। उन्होंने इस बात पर जोर दिया कि इंसानी तहजीब हमेशा दरियाई वादियों के किनारे परवान चढ़ती रही है और हैदराबाद के आबी नज़्म नस्क की रिवायत का तस्करा करते हुए उन्होंने कहा कि इसकी जड़ें काकतिया दौर से लेकर निजाम अहद तक फैली हुई हैं। ఫస్ట్ ఫేజ్ ఉస్మాన్ సాగర్ నుంచి బాపు ఘాట్, హిమాయత్ సాగర్ నుంచి బాపు ఘాట్, ఈ రెండు ఇక్కడికి వచ్చి కలిసి బాపు ఘాట్ దగ్గర గాంధీ సరోవర్ మనం నిర్మించదలుచుకున్నాం అధ్యక్ష. ఇది 9.5 కిలోమీటర్లు ఉంది గండిపేట నుంచి బాపు ఘాట్ వరకు. హిమాయత్ సాగర్ నుంచి బాపు ఘాట్ వరకు 11.5 కిలోమీటర్లు ఉంది అధ్యక్ష. దాదాపుగా ఈ రెండు కలిస్తే ఒక వి షేప్ లో అభివృద్ధి జరుగుతుంది. ఇది 21 కిలోమీటర్లు. ఈ రోజు ఇప్పుడు ప్రాజెక్ట్ ప్రిపేర్ అయింది. నెక్స్ట్ 3 months లో 31st March లోపల గండిపేట నుంచి గాంధీ సరోవర్ వరకు, హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 21 కిలోమీటర్లు కూడా March 31st లోపల అంచనాలు సిద్ధం చేసి టెండర్లను చేసి ఫస్ట్ ఫేజ్ ఆఫ్ మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలనుకున్నాం. ఈ ఫస్ట్ ఫేజ్ కి ఏడీబీ బ్యాంకు 4100 కోట్ల రూపాయలు మనకు రుణం ఇస్తాం. ఈ ప్రాజెక్ట్ లో విషయం ఉన్నది, ఈ ప్రాజెక్ట్ అవసరం ఉన్నది, అభివృద్ధి చేయడానికి మేము బ్యాంకు రుణాలు ఇస్తామని దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా మనకు అనుమతులు ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం అనుమతుల తర్వాత ఏడీబీ బ్యాంకు కూడా ముందుకు వచ్చింది. ఈ రోజు ఈ ఫస్ట్ ఫేజ్ డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్టు దాదాపుగా నెక్స్ట్ 4-5 రోజులు సబ్మిట్ చేసినాము. వాళ్ళు కొన్ని క్లారిఫికేషన్స్ అడిగినారు. ఆ క్లారిఫికేషన్స్ నివృత్తి చేస్తే సంక్రాంతి లోపల ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ప్రాజెక్ట్ కూడా మనకు క్లారిటీ వస్తుంది అధ్యక్ష.